వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను భరత్ మాట్లాడుతున్నాను. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకనంటే ఒక 3 days క్రితం అంటే సాటర్డే రోజు నేను ఇంట్లో నుంచి బయలుదేరడం జరిగింది. సో బెంగళూరుకి. సో బయలుదేరి సాటర్డే జర్నీ చేసి సండే మండే మొత్తం ఫుల్ డేస్ టోటల్ గా కంప్లీట్ గా రోజుకి 10 ప్లాన్స్ చేసుకున్న తర్వాత సో నిన్న మళ్ళీ ట్రైన్ మిస్ అయ్యి మళ్ళీ బస్ తోని జర్నీ చేసుకొని సో ట్రైన్ మిస్ అయింది ప్లాన్స్ ఎక్కువ అయ్యేసరికి. సో మళ్ళీ బస్ జర్నీ చేసినాము. సో నైట్ బస్ జర్నీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడే నేను ఇంటికి రావడం జరిగింది. జస్ట్ ఒక 10:30కి అట్లా. సో ఇప్పుడు 10 o'clock యాక్చువల్ గా మనకు ఒక మీటింగ్ ఉంది. సో దానికోసం బయలుదేరడం జరుగుతుంది. సో లీడర్స్ మేము మిషన్ 90 days లో ఉన్నాము. మిషన్ 90 days తో పాటు మ్యాసివ్ యాక్షన్ చేస్తున్నాం. సో ఎవరైతే మిషన్ 90 days లో ఉన్నారో వాళ్ళని గెలిపియడానికి మేము పనిచేస్తున్నాం. సో మరి మీరెంత మ్యాసివ్ యాక్షన్ చేస్తున్నారు, మీ డ్రీమ్స్ కోసం మీరెంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు ఎన్ని ప్లాన్స్ చేస్తున్నారు, ప్రతిరోజు మీరు పెట్టుకున్న డ్రీమ్ కోసం మీ డ్రీమ్ చార్ట్ కోసం ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ప్లేస్ లో మీ అప్లైన్ ఉంటే ఇట్లానే పని చేస్తాడా, ఇంకా స్పీడ్ గా మ్యాసివ్ యాక్షన్ చేస్తాడా, ఇంకా ఎక్కువ ప్లాన్స్ చేస్తాడా, ఇంకెక్కువ మీటింగ్స్ కి అటెండ్ అవుతాడా, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో మేము మాత్రం చాలా అంటే చాలా మొమెంటమ్ లో మ్యాసివ్ యాక్షన్ తోని పనిచేస్తున్నాం. చాలా టీమ్ లో కూడా చాలా మొమెంటం ఉంది ఆల్రెడీ. సో చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు చాలా ఎక్కువ ప్లాన్స్ చేస్తున్నారు. రైట్. సో ఇది ఒక రైట్ టైం. మనము ఈ మొమెంటమ్ లో స్పీడ్ గా ఇంకా మన బిజినెస్ ని ఇంకా పెద్ద ఎత్తున బిల్డ్ చేయడానికి. రైట్. సో ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇంట్లో ఉంటే ఏమీ రాదు, బయటికి వెళ్తేనే పని జరుగుతుంది. రైట్. సో మేము ఈ లెవెల్లో ఉండి ఇంతగానం హార్డ్ వర్క్ చేస్తున్నాం. మరి మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంట్లోకి రాదు, మనం బయటికి పోతేనే బయట నుంచి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది. రైట్. సో నెక్స్ట్ మనకి అగ్రి సీజన్ కూడా స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళండి, రైతులను కలవండి. సో కాంటాక్టింగ్ చేయండి, నంబర్ తీసుకోండి, మీకు తెలిసి ఇంకెట్లా వేయాలో. సో మ్యాసివ్ యాక్షన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది లీడర్స్. సో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, జనాలు సక్సెస్ ఏమో పెద్దగా కావాలనుకుంటారు, చాలా పెద్ద సక్సెస్ కావాలి. శ్రీనివాస్ సార్ లాగా, సలీం సార్ లాగా, సింహాచారి సార్ లాగా, సండే మేడం లాగా సక్సెస్ కావాలి. కానీ పని మాత్రం నేను అనుకున్నట్టు చేస్తానంటే అట్లా అస్సలు కాదు. సో నేను ఎప్పుడు ఆలోచన చేస్తాను, అప్లైన్ నా ప్లేస్ లో ఉంటే ఎంత పని చేస్తాడని. సో అంత పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళలాగా సక్సెస్ కాగలుగుతున్నాం. సో మరి మీరు అంత పని చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే ఈ రోజు నుంచి మ్యాసివ్ యాక్షన్ స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.